వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ములక్కాడ మామిడికాయతో కోడిగుడ్లు పులుసు వండుకుందాం. పల్లీలు మిక్సీ పట్టుకుందాం. 8 పల్లీలు 8 జీడిగుడ్లు బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేపాను, అలా వేపుకోవాలి. స్టవ్ అంటించి దాకా పెట్టాను కూరకి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను. వేసుకుందాం. అలాగే కోడిగుడ్లు 3 వేసేస్తాను. గుడ్లు వేగిపోయి తీసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ప్లేట్ మూసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి చెక్కలుగా కోసాను. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు మనం అల్లం పేస్టు తగినంత కారం వేసుకుందాం. అలాగే గరం మసాలా పొడి, ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం ములక్కాడని. స్టవ్ కొంచెం హైలో పెట్టుకుందాం. హైలో పెట్టుకుని చింతపండు ముందుగానే రసం తీసి పక్కన పెట్టాను, పోసేస్తున్నాను. నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది ములక్కాడ ముక్కలకి. గ్రేవీ కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం కోడిగుడ్లు వేసేసుకుందాం. ఉడికిందేమో చూసుకుందాం. స్టవ్ అలా సిమ్లో పెట్టుకుంటే ములక్కాడ బాగా ఉడుకుతుంది. ములక్కాడ బాగా ఉడికింది. స్టవ్ సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో అడుగంటకుండా కూర చూసుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాల్లో కట్టేసి ముందు వేసుకోవాలి. మామిడికాయ ముక్క ఎక్కువ ఉడికితే బాగోదు. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మామిడికాయ ముక్క ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. కూర రెడీ అయిపోయింది. ములక్కాడ మామిడికాయ కూర రెడీ అయిపోయింది. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మనం గ్రేవీతో చేసుకున్నాం కదా, ఇలా యాసకాలంలో తింటే నోటికి చాలా ఇష్టంగా ఉంటుంది. మామిడికాయ ముక్కని ఉడకకుండా అలా పదునుగా ఉండాలి అంటే లాస్ట్లో వేసుకోవాలి. 2 నిమిషాలు ముందు వేసుకుంటే ముక్క అలా గట్టిగా ఉంటుంది. ఈ పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.